ప్రైజ్ ద లార్డ్. అపోస్తల కార్యం 9:23-25 వచనాల్లో అపోస్తలుడైన పౌలుని చంపాలని మరి యూదులు తలంచినప్పుడు ఆ విషయాన్ని అతను తెలుసుకున్నాడు, గ్రహించాడు. మనం కూడా మన శత్రువులు మనల్ని ఏమేమి అనుకుంటున్నారో మనం గ్రహించే విషయంలో మనం మెలకు కలిగి ఉండాలని ఈ లేఖనం తెలియజేస్తుంది. అయితే శిష్యులు ఆ విషయాన్ని గ్రహించి రాత్రింబగళ్ళు ఆ యూదులు అతన్ని చంపాలని ద్వారం వద్ద కాచుకుంటుండగా శిష్యులు ఆ విషయాన్ని తెలుసుకుని అతన్ని గంపలో తాడు కట్టి గోడ నుంచి దించి అతన్ని తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలుని శిష్యుల ద్వారా దేవుడు తప్పించి కాపాడాడు గనుక గోడ నుండి తప్పించాడు. పలు విషయాల్లో మనల్ని దేవుడు తప్పిస్తాడు. మన వివేకం కలిగి జ్ఞానం కలిగి తప్పించుకునే అనుభవాల్లో మనం ఉండాలి. యేసుప్రభు కూడా అనేక పర్యాయాలు సమయం ఇంకా రాలేదని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళినట్లుగా వివేకం, ఆత్మ సంబంధం వివేకం నా దేవుడు మనకు అనుగ్రహించిన కాక శిష్యులు గ్రహించారు. అపోస్తలుడైన పౌలు కూడా గ్రహించి రాత్రింపగలు శత్రువులు కట్టుగట్టి ఆ ద్వారముల దగ్గర పౌలు వస్తాడు చంపేద్దామని చూసినప్పుడు ఏం చేస్తున్నాడు? సువార్త చేస్తున్నాడు, దేవుడు మాటలు చెప్తున్నాడు, చంపాలని అనుకున్నప్పుడు దేవుడు శిష్యుల ద్వారా అతన్ని గంపలో దించి ఆ ప్రాంతం నుంచి తప్పించి కాపాడేటువంటి కాపుదల దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.